హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ మండి అండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ చికెన్ మండి తయారు చేయబోతున్నామండి. తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి వచ్చే ఈ రెసిపీని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? చికెన్ లెగ్ పీస్ తీసుకున్నా అండి. బాస్మతి రైస్ దావత్ తీసుకున్నాను కంప్లీట్. కిస్మిస్, బాదం, జీడిపప్పు, ధనియాలు, లవంగం, జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు, ఇలాచి ఇవన్నీ మసాలా పట్టి పెట్టుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా పట్టి పెట్టుకోవాలండి. మసాలా పట్టి పెట్టుకున్న తర్వాత హాఫ్ తీసి పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. మిగిలిన హాఫ్ బౌల్లో వేసుకుని కొంచెం కారం, కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా అండి. చిటికెడు పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్కి ఒక్కొక్కటిగా పేస్ట్ అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని సగానికి వాటర్ పెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత స్టీమర్ పెట్టుకుని చికెన్కి మసాలా పట్టి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ముందుగా ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి మూత పెట్టుకుని. 10-15 మినిట్స్ తర్వాత సాఫ్ట్గా రెడీ అవుద్ది చికెన్. ఈ విధంగా రెడీ అవుద్ది. రెడీ అయిన తర్వాత చికెన్కి బాయిల్ చేసుకున్న వాటర్ అండి ఇవి. ఇదే అసలైన టేస్ట్ మండీకి అయితే. పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని బటర్ క్యూబ్ వేసుకోవాలండి. బటర్ కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సాఫ్ట్గా చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మండీ మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చికెన్ బాయిల్ చేసిన వాటర్ అండి, దీంతోనే అసలైన టెక్స్చర్ వస్తుంది. ఇవి కన్ఫామ్గా వేయాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలండి. సాల్ట్ వేసుకుని, సాల్ట్ తగినంత సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత కొద్దిసేపు కలపాలండి. 10-15 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా రెడీ అవుతుందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి.
చికెన్ కూడా ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. అంతే, మండీ రెడీ. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ గ్యారంటీ, ట్రై చేయడం మీ డ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.